యూదయ దేశములో వచ్చిన కరువును బట్టి ఎలీమెలెకు తన భార్య అయిన నయోమిని, తన ఇద్దరు కుమారులైన మహలోను, కిలియోనును తీసుకుని మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడనే కాపురమున్నారు. ఈ మోయాబు దేశము దేవునికి అస్సలు ఇష్టము లేని ప్రదేశము, అక్రమ సంతానము, దేవుని ద్వారా శపించబడిన పట్టణము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అని కీర్తనల గ్రంథములో ప్రభు సెలవిస్తున్నారు. కొంతకాలము వారి పరిస్థితులు బాగానే ఉన్నా ఆ తరువాత అక్కడ కూడా వారికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. మోయాబు వెళ్ళిన కొంతకాలానికి నయోమి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తరువాత ఆమె తన ఇద్దరు కుమారులకు ఆ మోయాబు దేశపు స్త్రీలను ఇచ్చి వివాహము చేసింది. అందులో ఒక ఆమె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రుతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత నయోమి యొక్క ఇద్దరు కుమారులైన మహలోను, కిలియోను చనిపోయారు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులైన యూదా దేశపు బెత్లెహేము నివాసులను దర్శించెనని నయోమి విని తిరిగి మరల బెత్లెహేమునకు వచ్చుటకు సిద్ధపడి తన ఇద్దరు కోడళ్లను పిలిచి, మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, యెహోవా మీ ఎడల దయ చూపించునని చెప్పగా, వారిలో పెద్దదైన ఓర్పా వచ్చి నయోమిని ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయింది. కానీ చిన్నదైన రుతు మాత్రం ఆమెను విడువక ఆమెను హత్తుకుని, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందేదను, మరణము తప్ప మరి ఏదియు మనలను ప్రత్యేకించదు అనగా, వారిద్దరూ కలిసి తిరిగి మరలా యూదయ దేశపు బెత్లెహేమునకు వచ్చారు. ఆ తరువాత వారి పోషణ కొరకు రూతు పొలములోనికి వెళ్ళి చేను కోయు వారి వెనక పరిగని ఏరుకొనుచుండెను. ఆ పొలము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. అప్పుడు బోయజు ఆమెను గూర్చిన సమాచారమును తెలుసుకుని ఆమెను ఆశీర్వదించి, నీవు యోగ్యురాలవు, నేను నీ పక్షమున ఉండి నీకు బంధువుని ధర్మమును జరిపించేదను, నీకున్న ప్రతి బాధల నుంచి, నీకున్న ప్రతి బంధకముల నుంచి నేను నిన్ను విమోచించుదును అని ఆమెతో సెలవిచ్చి ఆమెను వివాహము చేసుకున్నాడు. యెషయి కుమారుడైన దావీదు వీరి వంశములో నుంచి వచ్చినవాడే.